జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. నీ తల ఎందుకు తీయకూడదు జగన్ అంటూ కూడా రెచ్చిపోయారు బుచ్చయ్య చౌదరి. రౌడీలను వెంట పెట్టుకుని జగన్ తిరగడం ఏంటి అంటూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాం, ఇకపై జగన్ ను ఎలా కట్టడి చేయాలో చేస్తామంటూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అయితే తిరిగి అధికారంలోకొస్తే తలలు నరుకుతామని బెదిరిస్తున్నారు అని, నీ తల ఎందుకు తీసేయకూడదు జగన్ అంటూ ప్రశ్నించారు బుచ్చయ్య చౌదరి. వైఎస్ జగన్ ఒక నియంత డిక్టేటర్ అంటూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే వల్లభనేని వంశీ కొడాలి నానిలా గతే పడుతుంది అంటూ కూడా హెచ్చరించారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. అంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే మరి జగన్ పైన బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు, అసలు దీనికి కారణం ఏంటంటారు? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గతంలో జగన్ పేరెత్తేనే మండిపడే బుచ్చయ్య ఏకంగా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే తలలు తీస్తామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు రౌడీలను గుండాలను వెంట పెట్టుకొని తిరుగుతున్న జగన్ నీ తల ఎందుకు తీయకూడదంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే. ఆయన ఎన్టీఆర్ కాలం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పలుమార్లు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇలాంటి నేత ఏదైతే జగన్ పైన విరుచుకుపడ్డం సాధారణమే, ఇదేమి కొత్త అంశం కాదు. గతంలో ఏదైతే జగన్ ను మేము ఎలా కట్టడి చేశామో ఇప్పుడు కూడా కట్టడి చేయగలుగుతాం. జగన్ రౌడీలను వెంట పెట్టుకొని బయట తిరుగుతున్నారు, వచ్చి తిరిగి అధికారంలోకి వస్తే తలలు తీస్తామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం మేము అధికారంలో ఉన్నాం, మేము ఎందుకు చేయకూడదంటూ బుచ్చయ్య ప్రశ్నరు. ఒక రేంజ్ లో ఏదైతే రాబోయే కేబినెట్ విస్తరణలో సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారనే ఆలోచన ఉంటుందంటూ టీడీపీ నేతలే గుసగుసలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 2014 టీడీపీ అధికారంలో వచ్చినప్పుడు మంత్రి పదవి దక్కలేదు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అధికారం ఏదైతే మంత్రి పదవి దక్కిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రాబోయే కేబినెట్ విస్తరణలో సీనియర్లకు అవకాశం వస్తుంది కాబట్టి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఏదైతే జగన్ పైన ఆయన నేరుగా విరుచుకుపడ్డారు. ఏదైతే నిన్న అనాల్సిన సందర్భం కాదు, మరి అదే పనిగా ఏదైతే బుచ్చయ్య చౌదరి ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోకపోతే కొడాలి నాని, వల్లభనేని వంశీ గతే పడుతుంది. వారు ఎలా జైలుకి వెళ్లారో మిగిలిన నేతలు కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో జగన్ ని ఎలా కట్టడి చేయాలో అలా కట్టడి చేస్తా. జనరల్ గా జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు రఫా అంటూ బ్యానర్లు పట్టుకోవడం మాత్రమే జరిగింది. కానీ ఇక్కడ జగన్ ఎప్పుడు నేరుగా ఏదైతే తలలు తీస్తామని మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. ఏకంగా వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో, తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే ఏదైతే దాడులు చేసిన నేతలు కానీ, దాడులకు మద్దతు ఇచ్చిన అధికారులను కానీ సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొస్తాం, మా కార్యకర్తలకు సెల్యూట్ కొట్టిస్తామంటూ జగన్ చెప్పడం గతంలో ఆయన పార్టీ మీటింగ్ లో చెప్పడం జరిగింది. అదే అంశాలు తప్పితే జగన్ నేరుగా ఎవరిని విమర్శించిన పరిస్థితి లేదు. అలాంటి నేపథ్యంలో ఏకంగా నేరుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు తిరిగి వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే గనక తలలు నరుకుతామంటూ కూడా బెదిరించారని, ఇప్పుడు జగన్ తల ఎందుకు తీసేయకూడదు అంటూ కూడా బుచ్చయ్య చౌదరి ప్రశ్నించినట్టుగా కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేయని వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసిన పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు రఫా అంటూ చేసిన వ్యాఖ్యలు మాత్రమే ఇది. జగన్ కు ఇందులో ఎలాంటి సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నేతలు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ ఏదైతే ఉత్సాహంతో ఏదైతే పార్టీ మీటింగుల్లో కానీ
లేదా జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్లో కానీ ఉత్సాహంతో మాట్లాడిన వ్యాఖ్యలు తప్పితే అవి నేరుగా ఎవరిని ఉద్దేశించింది కావు అంటూ వైసీపీ నేతలు క్లారిటీ ఇస్తున్నా టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల సందర్భంగా పలు చోట్ల పొట్టేళ్లను కోయడం కానీ పొట్టేళ్లను విందులు చేసుకోవడం కానీ ఇటు కోళ్లు పొట్టేళ్లు విందులు చేసుకొని సర్వసాధారణం. అలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల పైన పలు జిల్లాల్లో కేసులు నమోదు చేశారు. వారిని ఈ రోడ్డు పైన చెప్పులు లేకుండా నడిపించుకొని వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల మీద నేతల మీద దాడులు పెరిగాయని ఇప్పటికీ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా తాను గతంలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదు, తాను పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం వల్ల జరిగిన పొరపాటు జరిగింది. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఈ కార్యకర్తలదే రాజ్యం, కార్యకర్తలే పరిపాలిస్తారు, కార్యకర్తలే ముఖ్యమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అటు వైసీపీలో ఉత్సాహం రేపగా వైసీపీ కార్యకర్తలు కొందరు అత్యుత్సాహంతో రఫా అంటూ వ్యాఖ్యలు చేశారు. అది గతంలో జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల సందర్భం కూడా ఇలాంటి వ్యాఖ్యలు జరిగింది. అవి నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం కరెక్ట్ కాదంటూ వైసీపీ నేతలు ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్నారు. మరో పక్క ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఏదైతే కోడాలి నాని వల్లభనేని వంశీతో పాటు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాంటి పలు నేతల మీద కేసులు పెట్టారు. ఈ ఏదైతే వల్లభనేని వంశీకి ఈ కొడాలి నానికి పట్టిన గతే పడుతుంది అంటూ ఆయన నేరుగా వ్యాఖ్యానించారు. గతంలో ఏదైతే నేను అధికారం లేనప్పుడు కూడా నేను వంశీ ఈ నానికి చెప్పడం జరిగింది. వారు అన్నా నా దగ్గరకు వచ్చిన సందర్భంలో కూడా మిమ్మల్ని అవకాశానికి జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారు, తర్వాత మిమ్మల్ని గాలికి వదిలేస్తాడు, తర్వాత మీరు ఇబ్బంది పడతారని నేను నేరుగా వాళ్ళిద్దరికీ సూచించాను. అయినా వారు వినలేదు. నేడు ఇబ్బంది పడుతున్నారంటూ బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒక నియంత, జగన్మోహన్ రెడ్డి ఈ రౌడీలను వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి డిక్టేటర్ అంటూ గోరంట్ల బుచ్చయ్య గారి తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమూల్య, అంటే మరి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు అదే పంతాల్లో కూడా ఇప్పుడు టీడీపీ వెళ్తుందంటూ కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, రాజకీయాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం. అయితే అవి శృతి మించుతున్నాయి. గత ఏదైతే 2014 నుంచి ఈ వ్యాఖ్యలు వరుసగా 2014 నుంచి 2019 అధికారం మారిన తర్వాత కొనసాగి తిరిగి 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏ వ్యవహారాలు చేసిందో, గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించారో టీడీపీ కూటమికి సంబంధించిన మెజార్టీ ఎమ్మెల్యేలు అదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే రాజకీయాల్లో ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. అవేమీ పట్టించుకోకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తారు. మరోపక్క రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ లోకేష్ 3 పేజీలే పూర్తయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి, ఎవరిని వదిలిపెట్టనంటూ ఆయన మరోపక్క వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యేలు హద్దు అదుపు లేకుండా మాట్లాడడం టీడీపీ అధిష్టానానికి కూడా ఒక హెడ్ఏక్ గా తయారైంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు హెచ్చరించిన ఎమ్మెల్యేలు చెవికెక్కించుకున్న పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఈ వివాదాలు, ఈ విమర్శలు తీవ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రశ్న చూస్తే జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. కానీ తల ఎందుకు తీయకూడదు జగన్ అంటూ కూడా రెచ్చిపోయారు బుచ్చయ్య చౌదరి. రౌడీలను వెంట పెట్టుకుని జగన్ తిరగడం ఏంటి అని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాం, ఇకపైన జగన్ ను ఎలా కట్టడి చేయాలో చేస్తామంటూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. తిరిగి అధికారంలోకి వస్తే తలలు నరుకుతామని బెదిరిస్తున్నారు. కానీ తల ఎందుకు తీసేయకూడదు జగన్ అంటూ ప్రశ్నించారు బుచ్చయ్య చౌదరి. వైఎస్ జగన్ ఒక నియంత డిక్టేటర్ అంటూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే వల్లభనేని వంశీ, కొడాలి నానీల గతే పడుతుంది అంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.